క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారా? దేవుని యొక్క ఉన్నతమైన కృపలో మరొక దినంలోనికి ప్రవేశించి దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన తరుణం. దేవుని వాక్యం వింటూ దినం మనం ఆరంభించడం అది మనకి ఎంతో ఆశీర్వాదకరం. దేవుడు మనకి ఇచ్చిన ఇట్టి కృపను బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాం. ఏప్రిల్ మాసం 19వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 8వ వచనం. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. ఈ రోజుల్లో మనం చూస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనుషులను చూసినప్పుడు చాలా ఆశ్చర్యం మనకి కలుగుతూ ఉంటుంది. అన్యాయం, దుష్టత్వం, అహంకారంతో నిండిన ప్రజలు, గర్వంతో వారి యొక్క నడక, వారి జీవిత శైలి విధానం చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. చాలా వేదన, గుండె బరువెక్కిపోతూ ఉంటుంది. కానీ నీతి కలిగిన వారు లేదా దేవుని బిడ్డలైన వారు బాధపడటం మనం గమనిస్తూ ఉంటాం. ఆ బాధలో కొన్నిసార్లు మనం కూడా పాలుపంపులు పొందుతూ ఉంటాం. కానీ మనం తెలుసుకోవాల్సింది, దేవుడు మౌనంగా లేడు. దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. దుష్టులు తాత్కాలికంగా విజయాన్ని సాధించినట్లుగా కనిపించవచ్చు, కానీ చివరికి దేవుని యొక్క న్యాయం మాత్రం తప్పదు. దేవుని యొక్క తీర్పు ఖచ్చితం. దుష్టుడు శిక్ష నుంచి తప్పించుకోలేడు. నీతిమంతులు విడిపించబడుదురు అని వాక్యం సెలవిస్తూ ఉంది. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో, మిమ్మును శ్రమపరిచే వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ప్రతీకారము చేయవాడు దేవుడు. నేనే ప్రతిఫలం ఇస్తానన్నాడు. పగ తీర్చుకున్నట్టు నా వంతు అంటాడు ఆయన. కనుక అన్యాయం జరుగుతున్నప్పుడు భయపడొద్దు. ఈ రోజుల్లో చాలా మంది అన్యాయానికి గురవుతా ఉన్నారు. ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం మనకు లేదు. దేవుడి న్యాయాధిపతి, దేవుడే చూస్తున్నాడు. మీ చుట్టూ ఎంత కష్టం ఉన్నా దేవుని కృప నేను కప్పబడి ఉంది. దేవుని కృప చేత నువ్వు కప్పబడి ఉన్నావు గనుక నువ్వు చూడగలుగుతావు దేవుడు ఎలా పనిచేస్తున్నాడు అన్నది. అందుకే ఇంకా నీతిగా ఎందుకు బ్రతకాలి అని అంటే, ఎందుకు ఇంకా దేవునికి దగ్గరగా దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి, లేదంటే దేవుని చిత్తానికి లోబడి బ్రతకాలి అంటే గుర్తుపెట్టుకోండి, దుష్టులకు తీర్పు ఖచ్చితము. దేవుని మార్గము విడిచిన వారి యొక్క స్థితి భయంకరం. నీతిమంతుల మార్గము అంతకంతకు వర్ధిల్లుతుంది. దుష్టుల మార్గము నాశనానికి నడిపిస్తుంది. గనుకనే ప్రతి పరిస్థితిలో కూడా మనము దేవునితో కలిసి దేవుని మార్గములో సహనముతో మనం ముందుకు సాగడం మనం నేర్చుకోగలగాలి. మనకెందుకు సహనం ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క తీర్పు వెంటనే రాదు. మనకి చాలా బాధ వస్తుంది. అరే వీళ్ళందరూ బాగానే ఉన్నారు కదా అనిపిస్తుంది. కానీ ఆయన సమయం సంపూర్ణం కాబట్టి మనం తొందరపడకూడదు. ఈ యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, నీవు కన్నులారా చూచుచుండగా అంటున్నారు. అంటే నీవు కేవలము వినేవాడివిగా, ఎవరో చెప్తే విన్నట్టుగా కాదు, నువ్వు చూస్తావు. అంటే దుష్టులకు ప్రతిఫలము కలుగడానికి నువ్వే సాక్ష్యం. దుష్టులు దండించబడ్డారు, దుష్టులు శిక్షించబడ్డారు అని చెప్పడానికి ఈ రోజున బాధించబడుతున్న నీవే సాక్ష్యంగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. నీ జీవితాన్ని సాక్ష్యంగా దేవుడు చేయబోతున్నాడు. దేవుడు నిన్ను సాక్షిగా నిలబెట్టబోతా ఉన్నాడు. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనంలో, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గర చిక్కుకుపోయారు. కానీ వాళ్ళు యుద్ధం చేయలేదు. వాళ్ళు యుద్ధాన్ని చూశారు. దేవుడు శత్రువులను ఎలా ఆ ఎర్ర సముద్రపు నీటిలో ముంచేశాడో, వాళ్ళ ప్రాణాలు ఎలా పోయినాయో వాళ్ళ కనులారా చూశారు. ఈ రోజున ప్రభు చెప్తున్నాడు, నువ్వు పోరాడాల్సిన అవసరం లేదు, నేను పోరాడతాను. నువ్వు చూడంతే, నువ్వు చూస్తావు, నువ్వే సాక్షి.
దుష్టులకు ప్రతిఫలము కలుగుటకు సాక్షులు ఎవరు అంటే నీతిమంతులు, దేవుని యొక్క బిడ్డలు. దుష్టుల యొక్క విజయము తాత్కాలికమైనది. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయంలో ఆసాపు రాసాడి విషయాన్ని, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు నీవు వారిని పడవేయుచున్నావు అంటాడు. దుష్టులు, దేవుని విడిచిన వారు, గర్విష్ఠులు, అహంకారులు లేదా దేవుని బిడ్డలను శ్రమ పెట్టేవారు కొంత మట్టుకు మాత్రమే వాళ్ళు ఎదుగుతున్నట్లుగా అనిపిస్తుంది. నేను చూసి అపహాస్యం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఒక్క క్షణంలో వారి స్థితి మారిపోతుంది. దేవుని తీర్పు వచ్చినప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది. అది ఆలస్యం కాదు. సరైన సమయంలో దేవుడు ప్రతీకారాన్ని ఆయనే తీర్చుకుంటాడు. కనుక నీవు నేను పోరాడాల్సిన అవసరం లేదు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో ప్రభువు అంటాడు, ఇదిగో పగ తీర్చుకున్నట నా పని, నాది నా పని. గనుక కోపం వచ్చింది అని చెప్పి నిన్ను బాధించేవారు, నిన్ను శ్రమ పెట్టేవారు, నిందించేవారిని చూసి కోపంతో నువ్వు స్పందిస్తే నీ ఆశీర్వాదాన్ని కోల్పోతావు. దేవుడు చేసే కార్యాన్ని నీ కనులారా నువ్వు చూడలేవేమో. కనుక ప్రభువు మీద నమ్మకం ఉంచండి. దేవుని కొరకు ఎదురు చూడండి. దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకే ప్రభు చెప్తున్నాడు, నువ్వు వదిలిపెట్టు, నేను చూసుకుంటాను. చూసారా, అలా జరిగినప్పుడు ప్రభువు దుష్టుల విషయంలో తానే పగ తీర్చుకున్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? నీతిమంతుడు చివరికి నిలబెట్టబడతాడు. సామెతల గ్రంథం 24:16 వచనం, నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేస్తాడు. నీవు పడిపోయినా అది నీ అంతం కాదు. నీవు కన్నీళ్లు పెట్టుకున్నా అది నీ అపజయం కాదు. చివరికి ఎవరు నిలబెట్టబడతారు? దేవుని పిల్లలు నిలబెట్టబడతారు. దేవుని కొరకు ఎదురు చూచు వారు నిలబెట్టబడతారు. దేవుడే కార్యం చేయాలి, ప్రభువే జోక్యం చేసుకోవాలి అని ఎదురు చూసిన వారు నిశ్చయంగా అద్భుతమైన విజయాన్ని చూడగలుగుతారు. ఈరోజు నీ వాక్యం ఏంటో మీరు బాధపడుతున్నారా? ఏడుస్తున్నారా? అరే మాకు అన్యాయం చేశారు అని బాధపడుతున్నారా? కన్నీళ్ళతోనే ఉన్నావా? అయితే ఈ వాక్యం మీ కొరకు. నువ్వు కనులారా చూడబోతున్నావు. ఏంటో తెలుసా? నిన్ను బాధించిన వారికి కలిగిన స్థితిని నువ్వు చూడబోతున్నావు. నువ్వే సాక్షిగా నిలబడబోతున్నావు. ప్రభుకి అప్పగించండి. ప్రభా, నేను పోరాడలేను, నువ్వు శక్తిమంతుడు గనుక నీ చేతుల్లో పెడుతున్నాను, అప్పగించండి దేవునికి. నేను నా కళ్ళతో నీ మహిమను చూస్తాను ప్రభా అని చెప్పండి. నేను యుద్ధం చేయను ప్రభా, నువ్వు యుద్ధం చేయని చెప్పు. ఈ రోజుల్లో అనేక మంది దుష్టులు గర్వంతో నడుస్తూ ఉన్నారు, చాలా అహంకారంతో ఉన్నారు. నీతిమంతులు మౌనంగా బాధపడడాన్ని చూస్తూ ఉన్నాం. కానీ ఒక సత్యం మాత్రం చెప్పగలుగుతున్నాను, ఏంటో తెలుసా? దేవుడు మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆయన తప్పక కార్యం చేస్తాడు. నీ కళ్ళ ముందే జరిగే తీర్పుని చూడబోతా అన్నారు. ఒక్క రాత్రిలో పరిస్థితులు మారిపోతాయండి, నమ్మండి. 2వ రాజుల గ్రంథంలో 19వ అధ్యాయం 35వ వచనంలో ఒకే ఒక్క రాత్రి, అబ్బా ఎంత భయంకరమైన ప్రగల్భాలు పలికాడంటే ఆ రాజు. ఆ మాటల్ని బట్టి ప్రవక్త అంటాడు, అతడు వేయుచున్న రంకెలు నాకు వినపడ్డాయి అనే మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది. రంకెలు వేశారు దేవుని బిడ్డల మీద. కానీ తెలుసా, శత్రువు గర్వంతో పడుకున్నాడు, నిద్రపోయాడు ఆ రోజు రాత్రి. కానీ ఉదయాన్న శవాలుగా మారిపోయారు వాళ్ళు. నీవు ఎదుర్కొంటున్న సమస్య ఈ రోజున సంవత్సరాలుగా నువ్వు ఎదుర్కొంటున్నామేమో, కానీ దేవుని యొక్క తీర్పు రావడానికి ఒక్క రాత్రి సరిపోతుంది. నీ మీద ఎగిరిపడుతున్న ప్రతి విధమైన శత్రువు యొక్క బారి నుంచి దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. నీ కళ్ళ ముందే వాళ్ళు కూలిపోవడాన్ని మీరు చూస్తారు. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 7వ వచనం, ఈ సంవత్సరం అనేక వాగ్దానం. 10,000 మంది కూలిపోతున్నా అపాయం నీ దగ్గర రాదు. 1000 మంది నీ ఎడమ పక్కన కుడి పక్కన పడిపోతున్నారా? నీ మీద కుట్రలు చేసేవారు నేను కింద పడేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? అయితే వాళ్ళు కాలు జారే చోటనే వారు ఉన్నారు. వారు తీసుకున్న గోతిలో వారే పడిపోబోతా ఉన్నారు. కానీ నీవు నిలబెట్టబడతావు. ఎలా నిలబెట్టబడతావో తెలుసా? బలవంతుడిగా, శక్తిమంతుడిగా, దేవుని యొక్క చేతను నిలబెట్టబడ్డావు అని అనేకులు నేను గురించి సాక్ష్యం చెప్పే రీతిలో నువ్వు నిలబెట్టబడతావు. నువ్వు నిలబెట్టబడ్డానికి, హెచ్చించబడ్డానికి కారణం నీ బలం కాదు, నీ నీతి కాదు, నీ శక్తి కాదు, నీ పక్షముగా ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి. ఎర్ర సముద్రం, ఐగుప్తులు వణికిపోతా ఉన్నారు. కానీ
ఫరోను చూసే అది ఆఖరి రోజు వాళ్ళకి. మరలా ఇంకొకసారి ఫరోను వాళ్ళు చూడరు, ఇంకని చచ్చిపోయాడు ఫరో. సైన్యం సంవత్సరాల తరబడి ఇజ్రాయేలీని వేధించాడు ఫరో, కానీ ఒకరోజు వచ్చింది, అది అతని చివరి రోజు. నీ సమస్య కూడా అంతే. ఈరోజు నీ చివరి రోజు కావచ్చు, నీ సమస్యకు చివరి రోజు కావచ్చు, నీ శత్రువుకి ఈ రాత్రి చివరి రాత్రి కావచ్చు. దేవుడు తీర్పు తీర్చడం ముగించేసాడేమో. ఒకవేళ తీర్పు జరిగిపోయిందేమో, దాన్ని ఎవరు కూడా ఆపలేరు. యెషయా గ్రంథం 54:17 నీకు విరోధంగా ఏ ఆయుధం వారు తెలియదు. వారు ప్లాన్ చేస్తారు, వారు నీ మీద ప్రగల్భాలు పలుకుతారు, దాడి చేస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ పక్షంగా నిలబడినప్పుడు ప్రతి ఆయుధం కూడా తునాతునకలైపోవాల్సిందే. నీవు కేవలం బాధించబడుతున్న వాడిని కాదు సుమా, నువ్వు సాక్షివి. నువ్వు చూడబోతున్నావు. దుష్టునికి తీర్పు తీర్చడాన్ని నువ్వు చూడబోతా ఉన్నావు, నువ్వు సాక్షిగా నిలబడబోతా ఉన్నావు. మీకా గ్రంథం 7:19 మీకా భక్తుడు అంటాడు, నా శత్రువ దాన్ని చూచును, నీ దేవుడైన యెహోవా ఎక్కడ అని నాతో అనినది అవమానమునందును, అది నా కండ్లకు అగపడును, ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును. ఎంత అద్భుతమైన వాక్య భాగాలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆలోచించండి, ఎంత ఆదరణ కలిగించేవి. నేను తక్కువ చేసి మాట్లాడిన వారిని బట్టి బాధపడద్దు. మిమ్మల్ని అవమానకరంగా చూసి అపహాస్యం చేస్తున్న వాళ్ళని చూసి దుఃఖపడద్దు. దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. దేవుడు నిన్ను నిలబెట్టిన స్థానమే నీ శత్రువుకి దేవుడిచ్చే సమాధానం. భయమొద్దు, నిరాశ చెందొద్దు. విశ్వాసంతో ప్రభు వైపు ఎదురు చూడండి. దేవుని బట్టి శక్తి తెచ్చుకోండి, దేవుని బట్టి బలము తెచ్చుకోండి. చెప్పండి, నేను చూస్తాను, నా దేవుడు చేసే పని నేను చూస్తానని చెప్పండి. అద్భుతమైన నెమ్మదిని దేవుడు మీ హృదయాలలో, సమాధానాలలో, మీ తలంపులలో దేవుని యొక్క సమాధానం నింపునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఉన్నతమందు ఆశీనుడమైన దేవా, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తోత్రాలు. అవును దేవా, గొర్రె పిల్లగా పాప పరిహారమును చేయుటకు ప్రభా మౌనిగా నువ్వు సిలువలో వేలాడావు. కానీ ఇదిగో నువ్వు తీర్పు తీర్చే గర్జించు సింహము వలె ప్రభా సింహాసనాసనుడై ఉన్నావు. నీ బిడ్డల పక్షముగా నిలబడే దేవుడవు ప్రభా, నీ బిడ్డల పక్షముగా యుద్ధాలు చేసే దేవుడవు. ఈరోజున నువ్వు మాతో వాక్యం ద్వారా మాట్లాడినందుకు నీకు వందనాలు. కృంగిపోతున్న నీ బిడ్డలు, ఇక ఎంతకాలం భక్తిహీనులు మా మీద తమ దాడి చేస్తారని కేకలు వేస్తున్న నీ బిడ్డలతో నువ్వు మాట్లాడినందుకు వందనాలు. భక్తిహీనులకు ప్రతిఫలం కలగటం మా కనులారా చూస్తారని వాగ్దానం చేసిన దేవుడు. అవును ప్రభా, మా పక్షముగా యుద్ధం చేసే దేవుడు, ఒక్క రాత్రిలో శత్రువు యొక్క పరిస్థితిని మార్చగలిగిన దేవుడు, నీకు వందనాలు. నువ్వు నమ్మదగిన దేవుడు. నీ కృప కలిగిన హస్తాలకు ఇదిగో ఈ బిడ్డలను అప్పగిస్తున్నాము. నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డలు పడిన ప్రతి స్థితి నుంచి కూడా మీరు లేవనెత్తి నిలబెట్టండి. వారి కళ్ళతో నీ తీర్పును చూడగలగాలి ప్రభా. వారి శత్రువు యొక్క చివరి రోజు వచ్చేసింది. అవును, ఈ రాత్రి ఒక బ్రేక్ త్రూ కావచ్చు. దేవానికి వందనాలు. నీ కృప కలిగిన హస్తానికి నీ బిడ్డలను అప్పగిస్తున్నాం. ధైర్యంతో నిలబెట్టండి. కృంగిపోయిన ఆ వినిన మాటలను బట్టి హృదయం పగిలిపోయిన స్థితిలో నీ బిడ్డలు ఉండగా నిశ్చయంగా బిడ్డలకి ధైర్యాన్ని ఇవ్వండి, బలపరచండి. నీ పైన ఆనుకునే కృపనివ్వండి. మా శత్రువులు మేము దీవిస్తున్నాం. మా మీద పగబట్టిన వారిని మేము దీవిస్తూ ఉన్నాం. దూషణ మాటలు పలికిన వారిని మేము దీవిస్తూ ఉన్నాం. దేవానికి స్తోత్రాలు. కన్నులారా దుష్టులకు ప్రతిఫలము కలుగుట నువ్వు చూచుదువని వాగ్దానం చేసిన నీ వాగ్దానం నీ బిడ్డల పట్ల నెరవేర్చి సమాధానం వారి సరిహద్దులలో మీరుంచి నడిపించమని దీవించి ఆశీర్వదిస్తున్నాం. ఈ దినం వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో కూడా ప్రయాణాల్లో మీరు తోడేండి, నడిపించండి. బిడ్డలు ఇదిగో మరి ఇచ్చిన రిజల్ట్స్ని బట్టి నీకు స్తోత్రాలు. మరి ఇదిగో ప్రభా, మరి నీట్ కొరకు ఎదురు చూస్తున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, సిద్ధపడుతున్నారు. ప్రతి ఒక్కొక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో తండ్రి. నైనా మరి బీటెక్ నైనా ఎగ్జామ్స్ కొరకు ప్రభా మరి సిద్ధపడుతూ ఉన్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకునండి. ఎంసెట్ రాస్తున్న వారు అందరి చుట్టూ కూడా నీ కంచి వేయండి, అద్భుతం జరిగించమని అడుగుతూ మరొకసారి ప్రభా హాస్పిటల్లోని రోగులు ముట్టి స్వస్థపరచండి. యుద్ధములో ఇదిగోనైనా అనేక దేశాలు చిక్కుబడిపోయారు. ఆ బిడ్డలందరినీ కూడా దర్శించండి, సహాయం చేయమని అడుగుతూ ప్రభా ఆహారం లేకుండా తినడానికి ఆకలి దప్పులతో ఉన్న వారిని దర్శించండి. వారికి సమృద్ధి అయిన ఆహారమును దయచేయండి. నీ కాపుదల్లో నీ బిడ్డలు నడిపించమని నీ కృపా హస్తాలకు ఎదుగు వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్క బిడ్డని కూడా దీవించండి. కుటుంబాల్లో సమాధానం నెమ్మదినిచ్చి మీ కృపలో బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలు ఆశీర్వదించి దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయ్యండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.